పోయిన వారంలో 2 ప్రసంగాలు మరి మీరు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు చూసి ఉన్నారు. ఈ దినమున మరి ఈ శిలువ ధ్యానాలు కొనసాగిస్తూ ఉన్నా. ఇది గుడ్ ఫ్రైడే వరకు లేదా ఈస్టర్ వరకు ఈ యొక్క శిలువ ధ్యానాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడిప్పుడే ఈ యూట్యూబ్లో జాయిన్ అవుతున్న మా వీక్షకులందరికీ కూడా సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వైపు నుండి మీకు ఈ దినమున హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క ఈ యొక్క ప్రసారాల వలన మీరందరూ కూడా ఆత్మీయ మేళ్ళు ఆశీర్వాదాలు పొందుతున్నారని మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. మంచిది. దినమున మనం వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఒక బుక్ పెట్టుకొని ఈ శిలువ ధ్యానాలన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ రండి. శిలువ ధ్యానాలు పార్ట్ 1లో అలాగే పార్ట్ 2లో మనం చూసిన అంశం ఏంటంటే ఒకే అంశం, అది పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. అదేంటిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన శిలువ మరణాన్ని గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పిన ప్రవచనాలు మనం చూసి ఉన్నాం. ఈరోజు మన యొక్క శిలువ ధ్యానాల్లో భాగంగా వేరొక టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందెను? ఈరోజు మన టాపిక్ యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందెను. ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే అసలు ఆయన మృతి పొందిన కారణం చేతనే ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది వచ్చింది. ఆయన మృతి పొందిన కారణం చేతనే ఈ శిలువ ధ్యానాలు అనేవి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన మృతి పొందిన కారణం చేతనే చాలా మంది 40 దినములు ఆయన శిలువలో మరణించక ముందే 40 దినములు ఈ యొక్క లెంట్ దినములని ఆచరిస్తూ ఉన్నారు. అసలు ఆయన శిలువ మరణం పొందడానికి కారణం ఏంటి? ఆయన మరణించడానికి కారణం ఏంటి? చూడండి, ప్రతి వ్యక్తి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మరణించవలసినదే. 90వ కీర్తన రాస్తాడు, మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు. మరి దీనికి అంత ప్రాధాన్యత ఏంటండి? యేసు ప్రభు యొక్క మరణానికి అంత ప్రాధాన్యత ఏంటి? మనం చూసినట్లయితే చూడండి, ఒక వ్యక్తి ప్రభుని నమ్మాలన్నా, ఒక వ్యక్తి ప్రభు నమ్మాలంటే 2 ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించిన వివరం, అంటే ఆయన జన్మించిన ఆ విధానం విషయంలో కొంత అబ్జెక్షన్ వస్తూ ఉంది. 2, ఆయన శిలువ మరణాన్ని గురించిన ఆ విషయం, అది ఒక అభ్యంతరంగా ఉంది. అదేంటిదంటే ఈరోజు మనం ఆయన ఎందుకు మృతి పొందాడు అనేది ధ్యానిస్తున్నాం కాబట్టి దాని గురించే మనం చూద్దాం. ఆయన పుట్టుక గురించి మనం క్రిస్మస్ అప్పుడు చూసేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయన మరణాన్ని గురించి చూద్దాం. అందరికీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒక వింత, ఒక విచిత్రం ఏంటంటే, చూడండి, అందరూ మరణిస్తారు. అలాగే యేసు ప్రభు కూడా మరణించాడు అనుకుందాం. కానీ ఆయన దేవుడు అంటున్నారు కదా, ఆయన్ని దేవునిగా ఆరాధిస్తున్నారు కదా. ఆయన దేవుడైతే అంత సామాన్యమైన మానవుల చేతిలో చిక్కి అంత ఘోరంగా ఆయన మరణించవలసిన అవసరం ఏంటి? ఆయన శిలువ మరణం ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆయన పట్టుకొని ఆయన ఎంతగా హింసించారు, ఆయన్ని ఎంతగా దూషించారు, అవమానించారు, అన్యాయంగా తీర్పు తెచ్చారు. ఆ దొంగలతో పాటు శిలువకి వేసి కొట్టారు, చంపారు. ఇది ఎవరికి కూడా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరికి కూడా మింగుడు పడని విషయం. ఆయన వాళ్ళ యొక్క ఒకే ఒక్క ప్రశ్న ఏంటో తెలిసిన, నిజంగా ఆయన దేవుడైతే ఆయన్ని పట్టుకునే వాళ్ళు ఎవరైతే వచ్చారో పట్టుకోవడానికి ఒక్క మాట, ఒక్క శాపం గాని చెప్తే వాళ్ళు శపించబడిపోయే వాళ్ళు కదా. వాళ్ళు నాశనం అయిపోదురు గాక అంటే నాశనం అయిపోయే వాళ్ళే కదా. ఇది ప్రతి ఒక్కరిని కూడా తొలుస్తూ ఉన్న ఒక ప్రశ్న. అయితే మనం చూసినట్లయితే
ఆ అంత మాత్రమే కాదు, పట్టుకున్న వాళ్ళ గురించే కాదు, ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆయన అన్యాయంగా కొడుతున్న వాళ్ళు, అన్యాయంగా హింసిస్తున్న వాళ్ళు, ఆ తర్వాత అక్రమంగా అన్యాయంగా సిలువకు వేస్తున్న వాళ్ళని ఆయన ఒక్క మాట అంటే సరిపోయేది కదా. ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన్ని దూషిస్తున్న వాళ్ళని కూడా ఒక్క మాట అంటే బాగుండేది కదా నిజంగా అని చాలా మంది ఈ యొక్క క్వశ్చన్ మార్క్. నిజంగా దేవుడైతే ఆయన ఇవన్నీ కూడా ఎందుకు? అవునండి, చాలా మందికి పాపం అర్థం కాక ఆయన శిలువ మరణం ఎందుకు, ఆయన ఎందుకు తప్పించుకోలేకపోయాడు, ఆయన శిలువ మరణం పొందకుండా ఎందుకు తను తాను కాపాడుకోలేకపోయాడు. అవును, ఆ దినమున కూడా మరి ఆయన ఎగతాళి చేస్తున్న వాళ్ళు, ఆ దొంగలే గాని, ఆ అధికారులే గాని, ఆ సైనికులే గాని, ఆ యొక్క దారిన వెళ్తున్న వాళ్ళే గాని ఆయన చూసి పాపం వాళ్ళు తెలియక అంటున్నారు ఏమనంటే, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నిజంగా నీవు దేవుడు అయితే ముందు నిన్ను నీవు రక్షించుకో అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు శిలువ నుంచి దిగిరా అని చెప్తూ ఉన్నారు. అవునండి, యేసు ప్రభు ఎందుకని మృతి పొందాడు? చాలా మందికి ఏంటంటే ఆయన రాక మంచిదే, క్రిస్మస్ పండుగ కాబట్టి, ఆయన జీవితం మంచిదే, కారణం ఏంటంటే ఆయన చాలా మంచి పనులు చేశాడు కాబట్టి, ఆయన రోగుల్ని బాగు చేశాడు, పాపులు రక్షించాడు, దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఇలాంటి కార్యాలన్నీ ఆయన చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన మంచివాడే, మంచి పనులే చేసి ఉన్నాడు. కానీ చాలా మందికి మింగుడు పడని ఒక విషయం ఏంటంటే ఆయన శిలువ మరణం, ఆయనంత ఘోరంగా మరణించడానికి ఎందుకని కారణం, ఆయన ఎందుకని ఆ విధంగా మరణించాడు అనేది చాలా మందికి ఒక అర్థం కాని విషయం, ఒక మింగుడు పడని సత్యం. ఈ దినమున ఆ కారణాలు ఏంటో, యేసుక్రీస్తు ఎందుకు ఆయన మృతి పొందాడు అనే దాని గురించి లేఖనాల్లో ఉన్న సత్యాలు మనం చూద్దాం. మీరు ఎప్పుడు కూడా నేను చెప్పాను, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, మరి నేను చెప్తున్నప్పుడు రాసుకోండి. అలాగే బైబిల్స్ ఉన్న వాళ్ళు బైబిల్స్ తీసి చూసుకోండి. మరి రాయటం అలాగే చూడటం కుదరని వాళ్ళు జస్ట్ రాసుకోండి, రాసుకోగలిగితే. లేదా లేని వాళ్ళు నేను చెప్తున్నప్పుడు ఆ రెఫరెన్స్ కూడా చెప్తాను, చదువుతాను, చాలా జాగ్రత్తగా వింటూ రండి. మొదటి కారణం, యేసుక్రీస్తు ఎందుకని మృతి పొందాడు అనే దానికి మొదటి కారణం అపోస్తులైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అపోస్తులైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, ఇక్కడ చాలా గొప్ప సత్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయన ఎందుకు మరణించాడు అంటే ఇక్కడ మొదటి కారణం చెప్తున్నాడు, ఆ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఆయన మరణించుట ద్వారా. అవునండి, ఆయన మరణించుట ద్వారా ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏదో నామకార్థంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని బైబిల్లో రాయించి ఉంచడం కాదండి, ఆ మాటని క్రియారూపకంలో ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు, ఆయన చేసి చూపిస్తున్నాడు. ఆయన నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని చేసి చూపిస్తున్నాడు. మనం గత వారాల్లో ఈ ప్రేమను గురించి చూసినప్పుడు ఆ యొక్క మాట కూడా మనం చూసాం. అదేంటిదంటే, చూడండి, సహోదరుని ప్రేమించడం అని చెప్పినప్పుడు
ఆ పోయిన అంటే ఎపిసోడ్స్ లో మనం చూస్తున్న మాట ఏంటి? నీ సహోదరుడు ఆకలిగి ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే నీవు అతనికి నీళ్ళు. అలాగే నీ శత్రువు కూడా ఆకలిగి ఉంటే భోజనం పెట్టు, అతను దప్పికొని ఉంటే అతనికి నీళ్ళు. ఇది ఒక మాటలో చెప్పాలంటే క్రియారూపకంగా లేదా క్రియలో ప్రేమని వెల్లడిపరచుట, వ్యక్తపరచుట. అయితే ఈ ప్రేమ మనం కానీ చూసినట్లయితే దీంట్లో స్వార్థం లేదు. వాళ్ళు పాపులుగా ఉన్నారు, నేను వాళ్ళ కొరకు మరణిస్తున్నాను. అయితే నా ప్రేమకి సార్థకత అవుతుందా లేదా, న్యాయం చేకూరుతుందా లేదా, నేను వాళ్ళని ప్రేమించాను, ప్రేమించి వాళ్ళు దేవునిలోనికి వస్తారు అంటే చెడిపోయిన మార్గంలో నుంచి మంచి మార్గంలోకి వస్తారు అని నేను వాళ్ళ కొరకు మరణిస్తున్నా, నా మరణం వలన న్యాయం చేకూరుతుందా, నా మరణానికి సార్థకత ఉంటుందా లేదా అని ఆయన ఆలోచించలేదు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా స్వార్థంతో కూడింది. ఇప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారా లేదా, దానికి ప్రతిఫలం మనకి దొరుకుతుందా లేదా అని మనం ఆలోచించి మనము ఆ పని చేస్తూ ఉంటాం. కానీ అక్కడ అంటున్నాడు, ఎట్లనగా మనమందరము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. మనం రక్షించబడతామో లేదో తెలీదు, మనం ఆయన ప్రేమను అర్థం చేసుకుంటామో లేదో తెలీదు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూద్దాం వీళ్ళు నా ప్రేమను తెలుసుకుంటారేమో, చూద్దాం. ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. ఆయన ఎందుకు మరణించాడంటే ఆయన ప్రేమను మన పట్ల వెల్లడి పరచుటకు. ఆయన ఎంతగా ప్రేమించాడు అనేది ఆ శిలువ మరణంలో అర్థమవుతా ఉంది. ఆ ప్రేమ ఆయన ప్రాణాన్ని సైతం మన కొరకు అర్పించడానికి అది వెనుకంచ వేయలేదు. అంటే అది మరణము కంటే బలమైనది ఆయన ప్రేమ. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది. చూడండి, ఈ లోకంలో అనేక మంది కబుర్లు చెప్తారు, కానీ ప్రాణం ఇచ్చే విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరు ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకే తీపి అంటారే, ఆ విధంగా ఎవరికి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటారు ప్రాణాన్ని ఇచ్చే విషయం వచ్చేటప్పటికి. అయితే చూడండి, మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. మీకు ఇది నేను చెప్తూ ఉంటే ఇంకో మాట ప్రభు చెప్పమని మాటికి నన్ను బలవంత పెడుతున్నాడు. అదేంటిదంటే, వాస్తవంగా ఆయనేమో మహిమా స్వరూపుడు, మనమేమో మట్టి వాళ్ళమే. మహిమా స్వరూపుడైన దేవుడు ఆయన మనలాగే ఒక సామాన్యమైన మానవుడిగా తను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి ఆయన తన ప్రేమని మన ఎడల వెల్లడి ఎట్లా పరుస్తున్నాడో చూడండి. ఒకటి, తాను తగ్గించుకొని ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చుట వలన. రెండు, ఆయన మనందరి నిమిత్తం ఆయన మరణించుట ద్వారా. అందరు హల్లెలూయా చెప్పండి. మనందరి నిమిత్తం మరణించుట వలన. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అదేంటిదంటే, ఉన్నారండి కొంతమంది ఈ లోకంలో, కొంతమంది ఉన్నారండి మనుషుల కొరకు మరణించే వాళ్ళు అని నువ్వు అనుకోవచ్చు. ఓకే, ఉండొచ్చు. కానీ వాళ్ళ మరణం వలన ఏం లాభం లేదు. కారణం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన మరణం ద్వారా లాభం ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన పరమాత్ముడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మరణం ద్వారా మనందరికీ కూడా మేలు. ఆయన మరణించిన దగ్గర నుండి ఈ లోకంలో ఎంతమంది అయితే జన్మిస్తూ ఉన్నారో, ఆయన రాకడ వరకు జన్మిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన మరణం ద్వారా మేలుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకని మరణించాడు?
అనే దానికి మొదటి కారణం ఏంటి అంటే ఆయన మన ఎడల తనకున్న ప్రేమని వెల్లడిపరచడానికి మరణించాడు. ఇంకో మాట చెప్తాను, అదేంటిదంటే అసలు దేవుడు ఆయన ఈ భూమికి పునాది వేయకముందే ఆయన మనల్ని ప్రేమించాడు. నేను తర్వాత ఎపిసోడ్స్ లో దేవుని ప్రేమ గురించి వస్తుంది, నేను మీతో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక రెండు మాటలు చెప్తా. ఈ భూమికి పునాది వేయక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. అది ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో రాయబడుతుంది. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు కుమారులుగా చేసుకున్నానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని రాయబడుతుంది. ఈ భూమి పుట్టక ముందే, ఈ భూమిని దేవుడు నిర్మించక ముందే ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో మనం జన్మించి ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలోనికి మనం వచ్చి ఉన్నాం. సరే, మంచిది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ దినమున మనం బ్రతికి బట్ట కడుతూ ఉన్నాం, మన అవసరాలు అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని వెతికి రక్షించాడు. అందుకనే మనం ఈ దినమున రక్షించబడిన వారముగా ఉండి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన మనం చేతులెత్తి ఆరాధించగలుగుతున్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మనల్ని పోషిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అన్ని కూడా మనకి సమకూరుస్తూ ఉన్నాడు. అవునండి, ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ విషయంలో చాలా మందికి డౌట్, అదేంటిదంటే దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్తా ఉన్నారు అయ్య గారు, మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళనే ప్రేమించాడేమో అని అనుకుంటారు. చాలా తప్పు. వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. లోకము అని చెప్పినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవునిని ఎరగని వాళ్ళు కూడా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకోని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపచేసి మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన వర్షమును సమానంగా కురిపిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీని వలన మనకి వెల్లడవుతున్నది ఏంటిదంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అపోస్తలుల కార్యంలో రాయబడుతుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికండి చెప్పండి? యేసుక్రీస్తు అందరికీ, కొందరికి కాదు. చాలా మంది ఇలా పొరపాటు పడుతూ ఉంటారు, కొందరికి అని. కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, నువ్వు రక్షించబడినా నీకు ప్రభువే, నువ్వు రక్షించబడకపోయినా నీకు ఆయన ప్రభువే. ఆయన నిన్ను ప్రేమించి ఇదిగో ఈ వాక్యాన్ని దినమున నీకు వినిపింప చేస్తున్నాడు. నువ్వు వినాలి అనుకొని ఈ యూట్యూబ్ పెట్టలేదు. నువ్వు యూట్యూబ్లో వెతుక్కుంటా ఈరోజు ఆదివారం నాకు టైం పాస్ అవ్వట్లేదు, ఏదో ఒకటి టైం పాస్ అవ్వాలి అని నువ్వు వెతుకుతా ఉంటే ఇదిగో ఈ ఛానల్ దొరికింది, ఈ ఛానల్ ఆన్ చేసి చూస్తున్నావు. నీకు అసలు యేసుప్రభు ఎవరో తెలియదు, నువ్వు ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళలేదు, నువ్వు దేవుని మాటలు వినలేదు. ఈ దినం నా ప్రభు నీ కొరకు ఈ మాటలు వినిపింప చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకని ఈ లోకానికి వచ్చి మరణించాడంటే ఆయన ఇదిగో నిన్ను ప్రేమించాడు కాబట్టి. నీ ఎంత ఘోరమైన పాపివైనా సరే, లోకం నిన్ను తృణీకరించినా, లోకం నిన్ను అసహ్యించుకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ దినమున నీవు ఈ స్థితిలో ఉన్నావు. లేకుంటే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదాన్ని. ఈ దినమున ఈ యొక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. సరే, ఇది మొదటి విషయం. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసు క్రీస్తు ఎందుకని మృతి పొందాడంటే, మొదటి పాయింట్, ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచడానికి ఆయన మృతి పొందాడు. రెండవ విషయంలోకి వెళ్ళిపోతున్నాను, చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తులైన పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు మృతి పొందాడో తెలుసా? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. మృతి పొంది, చూడండి, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. అందరం చెప్తాను, మన కొరకు మృతి పొంది, అందరు చెప్పండి, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. మళ్ళీ చెప్తున్నాను, మన కొరకు చెప్పండి, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. చూడండి, ఈ చరిత్రలో అండి, ఈ లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు మృతి పొంది తిరిగి లేచింది ఎవరంటే ఒకే ఒక ఆయన, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును, మన కొరకు ఆయన మృతి పొందాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు. మనం ఆయన కొరకు జీవించడం కోసం ఆయన మృతి పొందాడు. చూడండి, అప్పుడప్పుడు మన జీవితాల్లో ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. అదేంటిదంటే ఇక మరణమే శరణ్యం. అంటే ఏదైనా రోగం వచ్చింది, ఇక తిప్పవలసిన చోట్లన్నిటికీ కూడా తిప్పారు మన ఇంట్లో వాళ్ళు. ఇంట్లో డబ్బులన్నీ అయిపోయినాయి. డాక్టర్లకి చూపించవలసిన డాక్టర్లు అందరికి చూపించారు. ఆఖరి పైసా కూడా ఖర్చు అయిపోయింది. అయితే ఫలితం ఏంటంటే డాక్టర్స్ చెప్పారు, ఏ మాత్రం ఇక లాభం లేదు. హోప్, ఇంగ్లీష్లో హోప్ అంటారు, లేదా నిరీక్షణ లేదు. ఇక బతికిస్తే చెప్పండి, దేవుడు బతికించాల్సిందే, ఇక మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ మేము చేసేసామని చెప్తారు. అంటే అప్పుడు నేను ఆ సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో మరణం వచ్చి నీ యొక్క తలుపు తడతా ఉంటుంది. అప్పుడు నువ్వు మరణంతో ఏం చెప్పాలి తెలుసా? అదే అపవాదైన సాతానుతో ఏం చెప్పాలి తెలుసా? ఓ సాతానా, నేను మరణం అంటే భయపడను. కారణం ఏంటంటే ఇదిగో నేను దేవునితో ఇలా చెప్తా, దేవా, నా యొక్క జీవం లేదా నా మరణం నీ చేతిలోనే ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు నన్ను బ్రతికించావా, నీ కొరకే నేను బ్రతుకుతా. లేదా నువ్వు నన్ను తీసేసుకున్నావా, నీ దగ్గరికే నేను వచ్చేస్తా అని చెప్పమంట. ఈ మాట ఎన్నిసార్లు చెప్పాను సంఘంలో, ఎన్నిసార్లు చెప్పాను సంఘంలో. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలా అనాలి అని చెప్పాను. ఏంటండి, దేవా బ్రతికిస్తే చెప్పండి అందరూ, నీ కొరకే బ్రతుకుతా. లేదా నువ్వు నన్ను తీసేసుకుంటే నీ దగ్గరికే వచ్చేస్తా అని చెప్పమంట. కానీ పొరపాటును కూడా ఆ మాట నోట్లోంచి రాదు. ఎంత యథార్థవంతులో, బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతా అని చెప్పరు. ఎందుకు చెప్పరు? యథార్థవంతులు అంటే బ్రతికేది దేవుని కొరకు బ్రతకట్లా, వాళ్ళ కొడుకుల కోసము, వాళ్ళ కూతుర్ల కోసము, వాళ్ళ మనవాళ్ళ కోసము, మనవరాళ్ళ కోసం బ్రతుకుతున్నారు. మీరు దేవుని కొరకు బ్రతకట్లా. పెద్ద భక్తిగా బైబిల్ పట్టుకొని టైంకే
దేవుని మందిరానికి వచ్చేస్తారు, క్రమంగా వచ్చేస్తారు, చాలా మంచిది, చాలా సంతోషం. కానీ బ్రతికేది ఎవరి కొరకు బతుకుతున్నారు చెప్పండి? దేవుని కొరకు బతుకుతున్నారా? అబ్బా ఎందుకండి, నన్ను మోసం చేయొచ్చేమో కానీ దేవుని మోసం చేయలేరు కదా. బ్రతికేది ఎవరి కోసం బతుకుతున్నారు? మీ వాళ్ళ కోసం. మీ కొడుకులే కానీ చెప్పండి, మీ కూతుర్లే కానీ, మీ మనవాళ్లే కానీ, మీ మనవరాళ్లే కానీ మీ వాళ్ళ కొరకు బ్రతుకుతున్నారు. కానీ ఈ దినమున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాడంటే మనం చదివిన వాక్యంలో రాయబడుతుంది. అదేంటిదంటే, మనం ఆయన కొరకు లేదా ఆయనతో కూడా జీవించు నిమిత్తము. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ మాట మళ్ళీ చదువుదాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనేమో నీవు ఆయన కొరకు మృతి జీవిస్తాడని నీ నిమిత్తం ఆయన మృతి పొందితే నువ్వేం చేస్తున్నావు? ఆయన మరణాన్ని బొమ్మ చేసేటట్లుగా ఆయన కోసం జీవించట్లా. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన కోసం చెప్పండి అందరూ. ఆయన కోసం జీవించట్లా. ఇది ఎలా చెప్తారండి? నాకు తెలిసింది నేను చెప్తా. అదేంటిదంటే, మీ మీ పిల్లలు సరే పెంచి పెద్ద చేసావు, పెళ్ళిళ్ళు చేసావు, అక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చారు అంటే మాత్రం చర్చిలో కనబడరు. అక్కడే అర్థమైపోతుంది నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావా చెప్పండి, నీ ఇంట్లో వాళ్ళ కోసం జీవిస్తున్నావా. ఇక్కడ ఆరాధన అస్తమానం ఉండదు. వారానికి ఒక్కసారి ఆదివారం, అది 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ 2 గంటల్లో కూడా చూడండి, మనం వచ్చే వరకు 1 గంట కూడా అయిపోతుందేమో. ఆ గంట సేపు కూడా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే, నువ్వు దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అని నువ్వు ఎలా చెప్పగలవు? ఎవరికి చెప్పగలవు? దేవుణ్ణి అనగలవా? నీ గుండె మీద చేసుకుని, దేవా నేను నీ కోసమే జీవిస్తున్నాను ప్రభా అనగలవా? చెప్పండి, అనగలవా? నేను ఒక మాట చెప్తా. నీవు కానీ ఆయన కోసం జీవిస్తే, నీ యొక్క అంతం వచ్చిందనుకో, అంటే నీ యొక్క టైం ఇక్కడ అయిపోయిందనుకో, నువ్వు మరణించవలసి వచ్చిందనుకో, నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళిపోతావు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పినా చెప్పమని, దేవా బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతా, లేదు తీసేసుకుంటే నీ దగ్గరికే వచ్చేస్తా. బ్రతికినంత కాలం ఈ భూమి మీద నువ్వు ఆయన కొరకు బ్రతికితే, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టగానే నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళిపోతావు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికినంత కాలం, బావినండి, బ్రతికినంత కాలం నువ్వు దేవుని కొరకు బ్రతకలా, నీ ఇంట్లో వాళ్ళ కోసం, నీ వారి కోసం బ్రతికావు. ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తావు? ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తావు? ఇప్పుడు నేను చెప్తున్న మాట నిజమో అబద్ధం బైబిల్లోంచి నేను రుజువు చేస్తాను. లాజరు, ధనవంతుడు, ఇద్దరు కూడా భూమి మీద ఉన్నారు. ఎవరండి చెప్పండి? లాజరు, ధనవంతుడు. ఈ లాజరు చాలా దరిద్రుడు, పూట కూడా గడవడం కష్టం. అతనికి దరిద్రుడు ఒకటి, అంటే తిండి లేదు ఒకటి, అతనికి రోగం కూడా వచ్చేసింది. నడి నెత్తి మల్లుకొని అరికాల వరకు భయంకరమైన బాధను కలిగించే కురుపులు. ఆ కురుపులో నుంచి చీము కారుతా ఉంది. కుక్కలు వచ్చి ఆ యొక్క చీము నాకుతా ఉన్నాయి. కనీసం వైద్యం చేయించుకున్నాను కూడా డబ్బులు లేవు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే ఈ లాజరు నిజంగా అంత లేని స్థితిలో ఉండి కూడా దేవుని దూషించలా. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో దేవుని దూషిస్తారు. లేదు, దేవుని దూషించలా. దేవా నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, నీవు నన్ను బ్రతికించిన దాన్ని బట్టి స్తోత్రాలు, దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన రోగం ఎక్కువైపోయింది, ఆయన మరణించాడు. ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడ్డాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ధనవంతుడు, ఆయనకి ఎంత సమృద్ధి ఉందంటే, ఆయన కడుపు నిండా తినగా ఇంకా మిగిలిపోయిన ఆ యొక్క ఆహారం
ఆయన గోడ బయట పడేస్తే ఆహారం ఆ ఇస్తర్లో ఉన్న ఎంగిలి ఈ యొక్క లాజర్ తినేవాడు. అయితే అంత సమృద్ధైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, మంచి ఆహారం ఈ యొక్క ధనవంతుడికి ఉంది. ఆయన బ్రతికినంత కాలం దేవుని కోసం బ్రతకలా. ఆయన ఎవరి కోసం బతికాడు తెలుసా? చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, టైం లేదు నేను చూపించడానికి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారి కడిపే వారి దేవుడు అంటే ఆహారం కొరకు లేదా తన కడుపు కొరకు ఆయన బ్రతకాడు, దేవుని కోసం బతకలా. చాలా జాగ్రత్తగా వినండి. మనం ఒక మాట చెప్తా, ఇది కావాలంటే రాసుకోండి, లేకపోతే బాగా మైండ్లో ప్రింట్ చేసుకోండి. తినేదాని కొరకు బ్రతకడం కాదు కానీ బ్రతకడం కోసం తినాలి. అందరు హల్లెలూయా చెప్పండి. రెండు ఉన్నాయండి. తినేదాని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, చెప్పండి. బ్రతికే దానికోసం తినేవాళ్ళు కూడా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. బ్రతకే దాని కొరకు తినాలి, బ్రతికే దానికోసం తినేవాళ్ళు ఏదైనా తింటారు. పచ్చడి మెతుకులైనా తింటారు, గంజి నీళ్ళైనా తాగుతారు, లేకుంటే ఏమి లేకపోతే నీళ్లు అన్నంలో నీళ్లు పోసుకొని తింటారు. దేవునికి స్తోత్రం చెప్తా. అయితే మరి తినేదా కోసం బ్రతికే వాళ్ళు నిజంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ధనవంతుడు తినేదాని కోసం బ్రతుకుతూ ఉన్నాడు, తినేదాని కోసం బ్రతుకుతున్నాడు. తిన్నాడు తిన్నాడు తిన్నాడు. ఆయన కూడా ఒకానొక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టే టైం వచ్చేసింది. ఆయన తిండి కోసం బ్రతికాడు. ఆయన తన తమ్ముళ్ళ కోసం, తన కుటుంబం కోసం బ్రతికాడు. అయితే ఆయన పరలోక రాజ్యానికి ఆయన పరదేశి వెళ్ళలా, ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడని రాయబడింది. అందరు హల్లెలూయా చెప్పండి. పాతాళానికి వెళ్ళిపోయి పాతాళంలో పడి తన కన్నులెత్తి ఆయన పరదేశంలో ఉన్న ఆ దరిద్రుడైన లాజరును చూస్తున్నాడు. అక్కడ కన్నులెత్తి చూస్తే దరిద్రుడైన లాజరు అక్కడ పరదేశంలో అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఈయన యాతన పెట్టబడతా ఉన్నాడు. ఆయన తన కుటుంబం కొరకు బ్రతికాడు కాబట్టి, తన అన్నదమ్ముల కోసం బ్రతికాడు కాబట్టి, తిండి కోసం బ్రతికాడు కాబట్టి ఆ పాతాళంలో ఉండి యాతన పెట్టబడతా ఇప్పుడు ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే తన అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరబడి, తండ్రి అయిన అబ్రహామా నా మీద కనికరబడి అదిగోని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరుని పంపించు. ఏం చేస్తాడు లాజరు? తన యొక్క చిటికిన వేలు నీళ్ళలో ముంచుకొని తీసుకొని వచ్చి నా గొంతు చల్లారుస్తాడు. నేను ఈ మాట 2 సార్లు అన్న, తండ్రి అయిన అబ్రహామా అని అంటున్నప్పుడు ప్రభు నాతో చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, ఏ నాడు కూడా ఈ యొక్క ధనవంతుడు ప్రార్థన చేశాడని బైబిల్లో రాయలా, దేవుని మందిరానికి వెళ్ళాడని బైబిల్లో రాయలా. ఎప్పుడు తిండి తిండి తిండి, ఎప్పుడు కూడా తన వాళ్ళు బ్రతికింది తన వాళ్ళ కోసం, బ్రతికింది తిండి కోసం. అయితే ఇప్పుడు ఈ పాతాళంలోకి వచ్చి పడిన తర్వాత జ్ఞాపకం వస్తున్నాడు తండ్రి. అందరు హల్లెలూయా చెప్పండి. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్న ఆ లాజరును పంపి, ఆయన వస్తాడు, నీళ్లలో తన చిటికిన వేలు ముంచి నా గొంతును చల్లారుస్తాడు. ఏరా బాబు, బ్రతికున్నంత కాలం అతడు కురుపులతో బాధపడ్డాడే, అతను చూస్తే నీకు అసహ్యం కలిగేదే, అతనికి ఏనాడు కూడా నీకున్న సమృద్ధిలో నుంచి ఒక్క పూటైనా నువ్వు కడుపు నిండా ఆయనకు ఆహారం పెట్టలేదే, నువ్వు తినగా మిగిలిపోయింది ఆ బయట పడేస్తే ఆ బయట పడేసిన ఆ ఎంగిళ్లను ఏరుకొని తిన్నాడే. ఇప్పుడు చూడండి ఎంత వరకు తను తాను తగ్గించుకుంటున్నాడంటే, ఆ దరిద్రుడిగా ఉండి కురుపులతో బాధపడి చనిపోయిన లాజరు అంట ఇప్పుడు వచ్చి తన యొక్క చిటికిన వేళ్ళు నీళ్ళలో ముంచి తన గొంతును చల్లార్స్తాడంట అని అడిగితే అక్కడ అంటున్నాడు అబ్రహాము, అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడి వాళ్ళు అక్కడికి రాకుండా పోకుండా ఉండడానికి మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంచబడింది. అందరూ హల్లెలూయా చెప్పండి. చాలా మంది అనుకుంటారు ఏమనంటే, ఇదిగో మరి మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలాగైనా ఉండొచ్చులే,
మనం ఒకవేళ వెళ్ళి ఆ యొక్క పాతాళంలో పడ్డామనుకో, అప్పుడు మనం దేవుని క్షమాపణ అడగొచ్చులే, ఆయన కాలు పట్టుకోవచ్చులే. చూడండి, కాలు పట్టుకుంటానికి లేదు, వేలు పట్టుకోవడానికి లేదు. పాపం ఈ ధనవంతుడు ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఏ మాత్రం కూడా లాభం లేకపోయింది. సరే, ఆ లాజరును పంపించడానికి కుదరదు కదా నా గొంతు చల్లార్చడానికి. అయితే భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా చనిపోతే ఎక్కడికే వస్తారు. కాబట్టి ఆ లాజరును పంపి భూమి మీదకి పంపిస్తే లాజరు వెళ్ళి చెప్తాడు, ఒరే బాబు, ధనవంతుని యొక్క తమ్ముళ్ళారా, ఇదిగో నేను చనిపోయా కదా, బ్రతికొచ్చా, వినండి. పరదేశం ఉంది, అంటే పరలోకం ఉంది, నరకం ఉంది. ఇదిగో మీ అన్న ఆ పాతాళంలో యాతన పెట్టబడుతున్నాడు రా, నన్ను పంపించాడని చెప్తే నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? నమ్మనే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఈడు ధనవంతుడు కాదు కాబట్టి, ఈడు దరిద్రుడు కాబట్టి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ ఒకవేళ ధనవంతుడైనా పొరపాటు కూడా నమ్మరు. ఎందుకంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేదు, సమయం లేదు. వాళ్ళ ధనం అంత గొప్పది. అందుకనే నేను సొలొమోన్ సామెతల గ్రంథం రాస్తాడు, దేవా నీవు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు? నీవు కానీ ఐశ్వర్యం ఇస్తే నేను కడుపు నిండా తిని కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని చెప్పండి నేను అంటానేమో. అందరు హల్లెలూయా చెప్పండి. డబ్బు ఎక్కువైన వాళ్ళకి దేవుడు గుర్తురాడు. వాళ్ళ డబ్బే, చెప్పండి, వాళ్ళ డబ్బే వాళ్ళకి దేవుడు అయిపోతాడు. వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అయిపోతాడు. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, లేదు లేదు లేదు, లాజరుని పంపించడానికి వీల్లేదు. లాజరే కాదు, ఈ పరదేశంలో ఎవరున్నా పంపించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, ఇంకా ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళ మాటలు విని మీ సహోదరులు మారారా, వాళ్ళు ఈ పరదేశంకి వస్తారు. మారలేదా, నీతో పాటే వాళ్ళు పాతాళంలోకి వస్తారు. చూడండి, ఈయన తన ఇంటి వాళ్ళ కోసం జీవించాడు. ఆయన ఎక్కడ వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. దేవుని కోసం జీవించాల. ఆ దరిద్రుడైన ఆ లాజరు దేవుని కొరకు జీవించాడు. ఆయన దేవుని దగ్గర వెళ్ళిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏది ముందైతే అది. ఒకవేళ నీ మరణం ముందు జరిగితే నీవు దేవుని కొరకు జీవించావు అనుకో, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. లేదా నీ మరణం కన్నా ముందే దేవుని యొక్క రాకడ వచ్చింది అనుకో, నీవు దేవుని కొరకు జీవించావు కాబట్టి ఆయన నిన్ను ఈ లోకంలో నుంచి వేరు చేస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమండి, అవునా, నిజమా, జరుగుద్దా? అవును, జరుగుద్ది, జరిగింది కూడా. ఆది కాండంలో నోవహు కుటుంబం ఈ లోకం అంతా చెడిపోయి ఉంటే వాళ్ళంతా దేవుని కొరకు జీవించారు. ఎవరి కొరకు చెప్పాలి? అందరు ఎవరి కొరకు? దేవుని కొరకు జీవించారు, నీతిమంతులుగా జీవించారు. అందుకనే దేవుడు ఈ లోకంతో పాటు వాళ్ళు నశించిపోకుండా వాళ్ళని సపరేట్ చేసాడు, అంటే ప్రత్యేకపరిచాడు, ఒక ఓడని సిద్ధం చేయించి. సరే, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసు క్రీస్తు ఎందుకు మృతి పొందాను? ఒకటి, తన ప్రేమని వెల్లడిపరచడానికి, మన పట్ల వెల్లడిపరచడానికి మరణించాడు. 2, మనం ఆయనతో కూడా జీవించడం కోసం, జీవించే నిమిత్తం ఆయన మృతి పొందాడు. 3వది, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా 5:10, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎందుకని మరణించవలసి వచ్చింది అని అంటే, 3వది, ఆయన మరణించే టైంకి మనమందరం కూడా
దేవునికి శత్రువులమైపోయాం. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు మరణించే సమయానికి ఈ భూమి మీద ఉన్న మనుషులందరం కూడా దేవునికి శత్రువులుగా అయిపోయాం. ఎలా అయిపోయామండి? ఆది మానవుడైన ఆదాము హవ్వలను దేవుడు సృజించి తన సొంత కుమారులుగా చేసుకొని వాళ్ళని ఏదైనా తోటలో పెట్టి వాళ్ళకి శ్రమ లేని జీవితాన్ని ఇచ్చాడు, కష్టం లేని జీవితాన్ని ఇచ్చాడు, వాళ్ళకి రోగాలు లేని జీవితం ఇచ్చాడు, వాళ్ళకి మరణం లేని జీవితం ఇచ్చాడు. అయితే యేసు ప్రభుకి దేవునికి శత్రువు అయిపోయిన అపవాదైన సాతానుడు ఉన్నాడే, వాడు కంకణం కట్టుకున్నాడు. అదేంటిదంటే, నేను దేవునికి శత్రువుగా అయిపోయాను కాబట్టి ఆయనకి సంబంధించిన వాళ్ళందరినీ లేదా ఆయనకి చెందిన వారందరినీ ఆయనకి శత్రువులుగా చేసేస్తా, ఆయన్ని ఒక్కడే ఆయన్ని ఏకాకిగా చేస్తా అని అనుకొని, చూడండి, ఈ భూమి మీద దేవుడు ఆదాము హవ్వలను చేసి వాళ్ళ ద్వారా ఈ భూమి మీద పుట్టే మనుషులందరినీ కూడా తనకు కుమారులుగా చేసుకోవాలని దేవుడు సంకల్పిస్తే, ఇప్పుడు కుమారులుగా చేసుకునే వాళ్ళందరినీ కూడా శత్రువులుగా చేసేయాలని ఈ ఆది మానవులు ఉన్నారే, ఆదాము హవ్వలు, వాళ్ళనే ఈ యొక్క అపవాదైన సాతానుడు శత్రువులుగా మార్చేశాడు. అలా చేయటం వలన ఆదాము హవ్వల ద్వారా ఈ భూమి మీద విస్తరించే మనుషులందరూ కూడా దేవునికి శత్రువులు అయిపోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. చేశాడు. వాళ్ళు ఆదాము హవ్వల్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టుగా చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఆ పాపం వలన ఈ యొక్క ఆదాము హవ్వలు దేవునికి శత్రువులు అయిపోయారు. అందుకనే దేవుడు వాళ్ళని ఏదైనా తోటలో ఉంచకుండా ఏదైనా తోటలోంచి బయటికి గెంటి వేశారు. ప్రతిరోజు ఇదివరకు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రతి దినం చల్లపూట దేవుడిని యెహోవా ఏదైనా తోటలోకి వచ్చి ఆయన హాయిగా వాళ్ళతో చక్కగా గడుపుతూ ఉండేవాడు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునికి శత్రువులు అయిపోయారో, చూడండి, దేవునికి శత్రువులు చేశాడు, వాడికి మిత్రులుగా చేసేసుకున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి దేవునికి ఎప్పుడు శత్రువుగా మారిపోతాడంటే, ఇక్కడ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అదొక సబ్జెక్ట్ ఉంది, నేను చెప్తా. అపవాదైన సాతానికి నువ్వు మిత్రుడిగా మారితే నువ్వు దేవునికి శత్రువుగా అయిపోతావు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఆ ముందు అవ్వ ఆ యొక్క అపవాదైన సాతానుతో సహవాసం ప్రారంభించి ముందు అవ్వ మిత్రురాలు అయిపోయింది. తర్వాత ఆదామును కూడా మిత్రునిగా చేసేసింది. అపవాదైన సాతానికి ఎప్పుడైతే వీళ్ళు మిత్రులు అయ్యారో వాళ్ళు దేవునికి శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎందుకని మరణించవలసి వచ్చిందంటే, శత్రువులుగా ఉన్న మనల్ని తన శిలువ మరణం ద్వారా ఆయనతో సమాధానపరచుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రాస్తున్నాడు, ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి. అందరు హల్లెలూయా చెప్పండి. దేవునితో సమాధానపరచబడడానికి ఆయన ఒక మధ్యవర్తిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. మనకి దేవునికి మధ్య ఉన్న శత్రుత్వం తొలగించబడాలి, శత్రుత్వం తీసివేయబడాలి. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన మన నిమిత్తం మరణిస్తున్నాడు. అవునండి, ఆయన మరణించకపోతే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ రోజు కూడా శత్రువులుగా ఉండేవాళ్ళే. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ రోజుకి కూడా దేవునికి శత్రువులుగా ఉండేవాళ్ళే. ఆయన శిలువ మరణం పొందడం ద్వారా, ఆయన శిలువలో మరణించడం ద్వారా మనమందరం కూడా దేవునికి మిత్రులుగా అయిపోతున్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. దేవునితో సమాధానపరచబడుతున్నాం. ఈ విషయం నన్ను కానీ అడిగితే చాలా గొప్పది. ఆజ్ఞను అతిక్రమించింది మనం, పాపం చేసింది మనం, దేవునికి శత్రులమైంది మనం. అలాంటి మనం
మన తప్పుని తెలుసుకొని మనమే దేవునికి మిత్రులుగా అవ్వాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే మనం ముందు వెళ్ళాలి. అలా కాకుండా ఆయనే ముందుకు వస్తున్నాడు. ఆయనే మన నిమిత్తం మరణిస్తున్నాడు, శిలువ మరణం పొందుతున్నాడు. తద్వారా మనల్ని దేవునితో ఆయన సమాధానపరుస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువ మరణం ద్వారా మనకి దేవునికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఆయన తీసివేస్తూ ఉన్నాడు. శత్రుత్వం ఎప్పుడైతే పోయిందో మనం ఆయనకి మిత్రులుగా అయిపోతున్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇది మూడోది. యేసు ప్రభు ఎందుకని మరణించాడు, సిలువలో మరణించాడు? ఒకటి, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడపరచడానికి ఆయన మన నిమిత్తం మరణించాడు. రెండు, మనం యేసుతో కూడా జీవించినట్లు జీవించు వారికి మీదట తమ కొరకు కాక యేసు ప్రభు కొరకే జీవించాలి అని మన కొరకు ఆయన మరణించాడు. మూడు, మనం శత్రులమై ఉండగా మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన మన నిమిత్తమై మరణించాడు. ఇక నాలుగో విషయం, అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూసినట్లయితే పాపముల విషయమై, మనందరి పాపముల విషయమై ఆయన ఒక్క మారే చనిపోయాను. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, మనందరి పాపముల విషయమై ఆయన ఒక్క మారే చనిపోయాను. అవునండి, పాపం చేసిన మనిషికి పాపంలోంచి విడుదల ఎలా దొరుకుతుంది? పాపంలో నుంచి ఏ విధంగా విడిపించబడతాడు? ఈ రోజుల్లో చూస్తే చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రకరకాల దానాలు, రకరకాల పుణ్య కార్యాలు, రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు పాపంలో నుంచి విడిపించబడటానికి. నేత్రదానం, భూదానం, వస్త్రదానం, గోదానం, అన్నదానం, అవయవ దానం, అన్ని రక్తదానం, అన్ని రకాల దానాలు చేసి 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 ఈ యొక్క పాపంలోంచి విడిపించబడాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక స్థలాలకు వెళ్ళి పాపాలు పోగొట్టుకోవాలని తిరుగుతా ఉన్నారు. అయితే వేదాల్లో ఏం రాయబడింది? ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని రాయబడుతుంది. అదేంటిదంటే, సకల పాపములు పోవాలంటే, సర్వ పాపములు పోవాలంటే రక్తం ప్రోక్షించబడాలి. ఆ రక్తం మేకల యొక్క రక్తం కాదు, కోళ్ళ యొక్క రక్తం కాదు, అది ఇక ఏ జంతువు ఏ పక్షి యొక్క రక్తం కాదు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరమాత్ముడిదై ఉండాలి. పరలోకంలోంచి దిగి వచ్చిన పరిశుద్ధుడైన దేవునిదై ఉండాలి. ఆ పుణ్యదాన బలియాగమై ఉండాలి ఆ రక్తం. ఆ రక్తంలోనే మనకు రక్షణ, ఆ రక్తంలోనే మన పాపముల్లో నుండి మనకు విడుదల. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా మందికి తెలియదు. ఆయన ఏముందండి, దేవుడు అంటారు అందరూ లాగానే ఈ లోకంలో పుట్టాడు, అందరిలాగానే ఈ లోకంలో జీవించాడు, అందరిలాగానే ఈ లోకంలో చనిపోయాడు అని కొంతమంది అయితే, కొంతమంది అందరిలా కాదు. ఆయన దేవుడు అంటున్నారు మంచి మంచి కార్యాలు చేశాడు,
అందరూ కూడా ఆయనే దేవుడు అనుకున్నారు. కానీ ఆయన మరణం చాలా ఘోరంగా మరణించాడు. ఆ మరణాన్ని చూడగా ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడు అని ఒక ఆశ్చర్యంగా మరికొంతమంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన అందరిలా కాదండి. ఆయన ఎందుకు మరణించాడంటే మనందరి పాపముల నిమిత్తమై ఒక్క మారే చనిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట వాడాడు? ఎందుకని మాట వాడాడు? ఆయన చెప్తున్న మాట అంటే చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 8వ వచనం. అల్ఫాయు నేనే, ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అందరు హల్లెలూయా చెప్పండి. ఆది నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఒమేగా నేనే. అవును, ఆయన చూడండి, చాలా మంది అనుకుంటారు ఆయన మరణించాడు అని. ఆయన ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంటే ఆది నుండి ఉన్నవాడు ఆయనే. ఆయన చివరి వరకు ఉండేది కూడా ఆయనే. అయితే నేను ఒక్క మారే మృతి పొందాను గాని నేను యుగ యుగములు జీవించువాడునై ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అల్ఫా నేనే, ఒమేగా నేనే. ఇదిగో నేను అందరి పాపముల నిమిత్తమై నేను ఒక్క మారే మృతి పొందాను గాని ఇక యుగ యుగములో నేను జీవించువాడినై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మారే పాపముల అందరి యొక్క పాపముల నిమిత్తమై ఆయన ఒకే ఒక్కసారి ఆయన మరణించాడు. ఆయనకి ఇక మాటి మాటికి మరణించవలసిన అవసరం లేదు. మనం పాపం చేసాం కాబట్టి వాస్తవంగా అయితే మనం చేసిన పాపానికి మనమే మరణించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే సావాలి, వాళ్ళే మరణించాలి. అయితే మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. యెషయా గ్రంథంలో ప్రవక్త అదే ప్రవచించి ఉన్నాడు. నేను పోయిన వారం మీకు చెప్పి ఉన్నాను. అదేంటిదంటే మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మనందరి యొక్క పాపం నిమిత్తమై మరణించాడు. చూడండి, వాస్తవంగా అయితే ఎవరి పాపం నిమిత్తం వాళ్ళే మరణించాలి. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన ఒక్కసారి చనిపోయాడు. అందరి నిమిత్తం ఒకేసారి చనిపోయాడు. ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్కసారి కాదు, ఒక్క మారే చనిపోయాను అన్న మాటలో అంత గొప్ప అర్థం ఉంది. రెండో విషయం చెప్పనా, అదేంటిదో, ఒక్క మారే చనిపోయిందంటే ఇదివరకు జంతువుల్ని పక్షుల్ని బలిచ్చేవాళ్ళు పాప పరిహారం నిమిత్తం. పాత నిబంధన కాలం నుంచి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చే వరకు ఆ బలులు జరుగుతూనే ఉండేవి. అయితే ఆయన ఒక్క మారే చనిపోయినన్న దాంట్లో అర్థం ఏంటంటే ఇక మీదట ప్రతి పాపానికి ఒక్కొక్క బలి అక్కర్లేదు అని అర్థం. అందరూ హల్లెలూయా చెప్పండి. పాపములన్నిటి నిమిత్తమై ఒకే ఒక్క బలిగా ఆయన ఒక్క మారే ఆయన మరణించి ఉన్నాడు. ఇది 4వ విషయం. యేసుక్రీస్తు ఎందుకని మృతి పొందెను అంటే మన అందరి యొక్క పాపముల నిమిత్తమై ఒక్క మారే మృతి పొందెను. మనందరి యొక్క పాపముల వలన వచ్చే జీతమైన మరణం ఆయన ఒక్క మారే పొందెను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల వలన వచ్చి జీతమైన మరణం మనం పొందవలసింది ఆయన పొందాడు ఒక్కసారి. అది దాంట్లో ఉన్న అర్థం. అది 4వ విషయం, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాడు అనేది. ఇక 5వది చూడండి, వాస్తవంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం చేయాలి.
కానీ ఇలా ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తే అసలు ఈ సంవత్సరం చాలదు. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి శిలువ ధ్యానాలు మనం చేసేటప్పుడు ఇది ఒక్కొక్క మెసేజ్, ఒక్కొక్క ప్రసంగం రూపం కార్యరూపం దాల్స్తుంది. సరే, ఇప్పుడు 5వ విషయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ఎందుకని మృతి పొందెను అనేది అక్కడ చెప్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమా 5:6. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరి కొరకు చనిపోయాను చెప్పాలి, అందరు బిగ్గరగా చెప్పాలి. ఎవరి కొరకు చనిపోయాను? భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తి గల వారి కొరకు కాదు, నీతిమంతుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు కాదు. ఆయన ఎవరి కోసం చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే ప్రభు లూకాసు వార్తలో చెప్తాడు, మారు మనసు పొందుటకు నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు అంటాడు ఒక చోట. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? అటువల్లనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, చెప్పండి, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువైన సంతోషం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయెను. చాలా జాగ్రత్తగా ఇక్కడ వాడిన మాటలు చాలా అర్థం ఉంది. చాలా ఆత్మీయమైన లోతుల్లో దీని యొక్క అర్థం ఉంది. యుక్త కాలమున క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఏ కాలమున? అందరు చెప్పండి, ఏ కాలమున? యుక్త కాలమున. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యుక్త కాలమున అంటే మూల భాషలో చూస్తే తగిన సమయము అని రాయబడింది. వాస్తవంగా మూల భాషలో ఏముంది అనేది తెలియని వాళ్ళు ఎలా చెప్తారంటే యుక్త కాలమున అంటే యవన కాలమున. కరెక్టే, అది కూడా కరెక్టే. యవన కాలంలో ఆయన మరణించిన వయసు ఎంత? 33.5. అందరు హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఆయన మరణించిన వయసు ఎంత? 33.5. 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 33.5 అంటే ఆయన మంచి యవన కాలంలో యవనుడుగా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ వాడుతున్న మాట ఏంటంటే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనుల కొరకు ఎందుకు చనిపోయాడు అంటే నువ్వు భక్తి గలవాడుగా మారాలి. అందరు హల్లెలూయా చెప్పండి. భక్తిహీనులు అంటే భక్తి ఏమాత్రం లేని వాళ్ళు. భక్తిహీనులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భక్తి హీన దశలో ఉన్నవాళ్ళు, భక్తి విషయంలో హీన దశలో ఉన్న వాళ్ళు, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాను. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నా నీవు భక్తిహీనుడివేమో. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావు. అవును, నువ్వు భక్తి లేనివాడిగా ఉన్నావు. ఏదో ఈ యేసు ప్రభు శిలువలో చనిపోయాడు అని ఈ 40 రోజులు నువ్వు భక్తి అనే ముసుగు వేసుకుంటున్నావేమో. నీ కొరకే ప్రభు ఈ మాటలు నీకు వినిపింపజేస్తున్నాడు. ఏదో ఈ 40 రోజులు యేసు ప్రభు శిలువలో మరణించక ముందు 40 రోజులు భక్తి కాదు మంది. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకొరకు ఆయన మరణించలేదు. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావు. ఆయన ఎందుకు మరణించాడంటే నువ్వు భక్తి గలవాడుగా మారతావని. అంటే ఈ 40 రోజులే కాదు నువ్వు ప్రార్థన చేసుకునేది, దేవుని మందిరానికి వెళ్ళేది, దేవుని ధ్యానించేది,
ప్రార్థనా పూర్వకంగా ఉండే 40 రోజులే కాదు, ఈ నీవు జీవిత కాలం అంతా. అదే భక్తిహీనులకి భక్తి గలవాళ్ళకి తేడా. అందరూ హల్లెలూయా చెప్పండి. భక్తిహీనులేమో ఈ 40 రోజులే ఉంటారు, కానీ భక్తి గలవాళ్ళు మాత్రం సంవత్సరం అంతా భక్తిగానే ఉంటారు. అందరూ హల్లెలూయా చెప్పండి. సంవత్సరం అంతా దేవుని ఆరాధిస్తూనే ఉంటారు, దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటారు, దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటారు, దేవుని యొక్క భక్తి చేస్తూనే ఉంటారు. ఇది 5. భక్తిహీనుల కొరకు ఆయన మరణించాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 6 యేసు ప్రభు ఎందుకు మృతి పొందాడు? ఇవన్నీ కూడా ఎక్కువ శాతం రోమిలు రాసిన పత్రికలోంచే వస్తా ఉన్నాయి. ఇది కూడా రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వాక్యం. అపోస్తలుడైన పౌలు రోమా 14:9 తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఎందుకు మృతి పొందాడు? ఆయన ఎందుకు మృతి పొందాడు అంటే ఆయన మృతులకును ఆయన సజీవులకును దేవుడుగా ప్రభువుగా ఉండుటకు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృతులకు ప్రభువు చెప్పండి, సజీవులకు ప్రభు. అందరూ హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్పండి, ఆయన మృతులకు ప్రభువు చెప్పండి, ఆయన సజీవులకు ప్రభు. అందుకనే మనం ఏమంటున్నాం? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా అంటున్నా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన కూడా ఏమంటున్నాడు అంటే చూడండి, ఆయన నేను మృతులకు దేవుడని చెప్పండి, నేను సజీవులకు కూడా దేవుడిని. చాలా మందికి సత్యం అర్థం కాదు. ఏమనుకుంటారంటే ఆయన బతుకున్న వాళ్ళకే దేవుడు, చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదు అనుకుంటారు. కాదు కాదు కాదు. ఆయన మృతులకు సజీవులకు దేవుడిగా ఉండడానికి ఆయన మృతి పొంది ఆయన తిరిగి లేచాడు. ఇది ఒక అర్థం అండి, ఇది ఒక అర్థం అండి. అయిపోలా, రెండో అర్థం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడే గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడుతుంది. ఏమనంటే, చదవద్దు కానీ, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అవునండి, మృతులకు దేవుడు. ఎవరి మృతులు అంటే అపరాధముల చేతను పాపముల చేతను ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆయన వాళ్ళకి కూడా ప్రభువై ఉండడానికి ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు రండి కరెక్ట్ అర్థంలోకి. అదేంటిదంటే, ఈ చనిపోయిన వాళ్ళు మృతులు ఎవరంటే రక్షించబడని వారు అని చెప్పండి. ఎవరండి చెప్పండి? రక్షించబడని వారు. ఈ యొక్క సజీవులు ఎవరంటే రక్షించబడిన వారు. రక్షించబడని వారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారు. రక్షించబడిన వారు ఆ మరణంలోంచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి లేపబడిన వారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన ఎందుకని మృతి పొందాడు అంటే ఆయన మృతులకును, త్వరగా చెప్పండి, సజీవులకును ప్రభువుగా ఉండుటకు ఆయన మృతి పొంది చెప్పండి తిరిగి
లేపబడ్డాడు. తిరిగి మూడో దినాన తిరిగి లేపబడ్డాడు. ఇది 6వ విషయం. ఇంకా ఉన్నాయి 6. నేను మాత్రం ఇచ్చిపెట్టను, ఎందుకంటే ఈరోజు ఇది అయిపోవాలి. నంబర్ 7, యేసు ప్రభు ఎందుకు మృతి పొందాడు? 7వ దాంట్లోకి వెళ్ళక ముందు మళ్ళీ 1 నుంచి వద్దాం. యేసు క్రీస్తు ఎందుకు మృతి పొందాడు? తన దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచడానికి ఆయన మనం పాపులం ఉండగానే మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడంటే తన ప్రేమని వెల్లడిపరచడానికి. 2, ఆయన ఎందుకని మరణించాడంటే మనం ఆయనతో కూడా, యేసుతో కూడా మనం జీవించడానికి. 3, ఆయన ఎందుకని మరణించాడంటే మనం శత్రువులమై ఉండగా ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని ఆయనతో సమాధానపరచడానికి, మనల్ని ఆయనతో మిత్రులుగా చేయటానికి. 4, ఎందుకని మరణించాడంటే మనందరి పాపముల విషయమై ఆయన ఒక్క మారే మరణించాడు. మన పాపముల యొక్క జీతం ఆయన మరణం. మనం పొందవలసింది, మనం పొందవలసిన మరణం ఆయన పొందుతున్నాడు. అందుకని ఆయన మరణించి ఉన్నాడు. 5వదిగా ఆయన ఎందుకు మరణించాడంటే భక్తిహీనుల కొరకు ఆయన మరణించాడు. వాళ్ళు భక్తి గలవాళ్ళుగా మారతారు అని. 6వదిగా ఆయన ఎందుకు మరణించాడంటే మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఆయన మరణించాడు. నేను ఎందుకు మాటికి వెనక్కి వెళ్ళి మళ్ళీ 1 నుంచి వస్తున్నా అంటే ఈ విషయాలన్నీ కూడా మీ గుండెల్లో దాచుకోవాలి. రాసుకునే వాళ్ళైతే రాసుకుంటారు, రాసుకోని వాళ్ళు వినటం వరకే కదా. అయితే దేవుడు మీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం చెప్పనా. ఇదివరకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఏదో ఇక్కడ చర్చికి వచ్చారు, వాక్యం విన్నారు, రాసుకునే వాళ్ళైతే తిరగేసుకుంటే మళ్ళీ తిరిగి ధ్యానిస్తే గుర్తుంటాయి. కానీ రాసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈ ఛానల్ ద్వారా. ఈ ఛానల్లో ఈ మెసేజ్ అంతా కూడా రికార్డింగ్ అయిపోయి ఉంటుంది. ఇదంతా కూడా అప్లోడ్ అయి ఉంటుంది. మీరు ఈ వారం అంతా కూడా చూసుకోవచ్చు. అవునండి, నిజంగా నన్ను కానీ అడిగితే ఈ యొక్క యేసు ప్రభు యొక్క సిలువ వేయక ముందు లెంట్ రోజులను పాటిస్తున్నారు కదా. ఆ యొక్క ఏమంటారు, ఈ యొక్క సిలువ ధ్యానాలు అనేవి వస్తా ఉన్నాయి కదా. మరి ఇది చాలా గొప్ప సిలువ ధ్యానం. ఆయన ఎందుకు మరణించాడు అన్నమాట. ఇప్పుడు 7వ విషయంలోకి వెళ్ళిపోదాం. 7వ పాయింట్, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. ఎఫెసీ 2:16, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 7వ పాయింట్, తన సిలువ వలన ఆ ద్వేషము ఆయన సంహరిస్తూ ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, తన సిలువ మరణం ద్వారా, తన సిలువ వలన ఆ ద్వేషాన్ని ఆయన సంహరిస్తూ ఉన్నాడు. అవునండి, సిలువ మరణం ద్వారా ద్వేషాన్ని ఆయన సంహరిస్తూ ఉన్నాడు. కావాలంటే చూడండి, ఆ ద్వేషం ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలోనే ప్రారంభమైంది. అవును, ఇప్పుడు చూడండి, ఆదామవ్వలు వాళ్ళకి 2 కుమారులు జన్మించారు, కయీను, హేబెలు. అంతేనా? ఆ రోజుల్లో చర్చిలు లేవు, బైబిల్ లేదు, పాస్టర్ లేరు. వాళ్ళకి అనిపించింది ఏమనంటే దేవునికి మనం బలి ఇవ్వాలి. అట్లా అనిపించగానే ఇప్పుడు కయీనేమో ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, హేబెలేమో పంటలు ఆ యొక్క ఏమంటారు గొర్రెలు మేపుతూ ఉన్నాడు. కయీనేమో వ్యవసాయం చేస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు. హేబెలేమో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. మరి వాళ్ళకి దేవునికి బలి ఇవ్వాలంటే ఎవరికి వాళ్ళు కలిగిన దాంట్లో ఇస్తారు. అయితే ఈ హేబెలేమో తన మందలోనికి వెళ్ళి తొలుచూలు పుట్టిన ఆ గొర్రెల్లో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. కొన్ని అని రాయబడుతుంది, ఒకటి కాదండి. అందరు హల్లెలూయా చెప్పండి. కొన్నిటిని తీసుకొని వచ్చాడు.
వాస్తవంగా ఎవ్వరు కూడా తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని పొర్రపాటును కూడా బలి కాదు కదా, వాళ్ళు కోసుకొని తినడానికి కూడా వాడరు. అందరు హల్లెలూయా చెప్పండి. వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా అమ్మరు, ఎందుకంటే అది చాలా బలమైన ఆ యొక్క గొర్రెలు, చాలా బలంతో ఉండే గొర్రెలు. అయితే హేబేలు ఎందుకని అంటే, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తున్నాడు, నేను కూడా దేవుని శ్రేష్టమైనది ఇస్తా. అందరు హల్లెలూయా చెప్పండి అని దేవుని ఎక్కువగా ప్రేమించి దేవునికి మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన దేవునికి ఇస్తూ ఉన్నాడు. కానీ కయీను ఏం చేస్తున్నాడు తెలుసా? డిఫరెంట్ మెంటాలిటీ, వేరే మనస్తత్వం. ఆ దేవునికి ఇవ్వడం ఏముంది, ఏది ఇచ్చినా సరిపోద్ది. అందరు హల్లెలూయా చెప్పండి. ఏది ఇచ్చినా, ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు, దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్యులుగా ఉన్నప్పుడు మనం ఇచ్చే విషయంలో ముందు వెనక ఆలోచించకుండా ఇచ్చాం. అవును, మొత్తం నిలువు దోపిడీ కూడా ఇచ్చాం. మొత్తం తల మీద ఉన్న జుట్టు అంతా బోడి గుండు మొత్తం తీసి ఇచ్చాం. ఏమి ఇవ్వాలంటే అది ఇచ్చేసాం. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఇది అని కాదు, ఏది ఇవ్వాలన్నా ఇచ్చేసాం. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత అబ్బో, ఏదైనా ఇవ్వాలంటే మాత్రం ప్రాణం మీదకి వచ్చేస్తుంది. అమ్మో, ఇచ్చేస్తే నాకు తక్కువైపోతుందేమో. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు. ఇవ్వక తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరని సామెతల గ్రంథం సొలొమోను రాస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏంటండి? తగిన దానికన్నా చెప్పండి తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు. అయితే వెలజల్లి అభివృద్ధి పొందేవారు కలరు అని కూడా అక్కడ రాయబడుతుంది. అయితే ఈ యొక్క కయీను యొక్క మనస్తత్వం ఏంటంటే, దేవునికే కదా, ఏది ఇస్తే ఏమైంది అని తనకు పనికిరానిది తీసుకొని వచ్చి దేవునికి ఇస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు రెండూ చూస్తున్నాడు, రెండు బలులు చూస్తున్నాడు. హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించి హేబేల్ని నీతిమంతుడిగా తీర్చాడు. తీరిస్తే అక్కడ మొదలైందండి. ఏంటిది అది? ద్వేషం అని చెప్పండి. ఏంటిది? ద్వేషం. ఈ కయీనుకి ఎంత కోపం వచ్చేసిందో తెలుసా? అసలు దేవుడు కానీ మంచిగా ఉండే ఆ దేవుడి మీద పడి చంపేసేవాడు. ఎందుకంటే నా బలిని దేవుడు అంగీకరించాడా? వాడు బలినే దేవుడు అంగీకరిస్తాడా? అరే, అసలు ముందు నువ్వేంటి, నువ్వు ఇచ్చిన బలి ఏంటి నువ్వు చూసుకో. నీ యొక్క పద్ధతి ఏంటంటే, ఏది ఇచ్చినా చెప్పండి దేవుడు అంగీకరించాలి. ఏది ఇచ్చినా దేవుడు నన్ను నీతిమంతు, ఎట్లా నీతిమంతుగా తీరుస్తాడు, ఎట్లా అంగీకరిస్తాడు? గుర్తుపెట్టుకోండి, చాలా మందిలో ఉన్నది ఇదే. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ఏదో ఒకటి ఇస్తున్నానులే, ఏది ఇచ్చినా దేవుడు అంగీకరిస్తాడులే, ఏది ఇవ్వకపోయినా దేవుడు అంగీకరిస్తాడులే. కాదు, ఆయన రాజీ పట్టడానికి ఆయన మనుషుడు కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కయీనుకి అసలు చేసిన పని ఏంటి? ఆ చేసిన పని నేనేం చేశానని తను విమర్శించుకోకుండా ఎంత కోపం వచ్చేసిందంటే, అదే సామెత ఉంటది కదా, అత్త మీద కోపం దుత్తమిచ్చి అన్నట్టుగా దేవుని మీద చూపించవలసిన కోపం తమ్ముడి మీద చూపించాడు. ఆ ద్వేషంతో, అరే వీడు నా రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమారుడే, నాతో పాటు పుట్టిన వాడే. ఆ దినాల్లో భూమి మీద మనుషులు లేరు. ఆదామావా, కయీను, హేబేలు. అయ్యో నా సొంత తమ్ముడే, నా రక్త సంబంధే అని చూడకుండా వాడిని చంపేశాడు, వాడి మీద పడి. హేబేలు చేసిన పాపం ఏంటి? హేబేలు చేసిన తప్పేంటి? దేవునికి బలి అర్పించడం, అది కూడా హృదయపూర్వకంగా శ్రేష్టమైన బలి అర్పించడం. అయితే దేవుడు ఆ బలిని అంగీకరించాడు. అది కయ్యేనుకి ఓర్వలేకపోతున్నాడు. ద్వేషం. అందరు హల్లెలూయా చెప్పండి.
అవునండి. ఆ రోజు నుండి ఈ భూమి మీద ఈ ద్వేషం అనేది ఆ విలయ తాండవం మారుతా ఉంది. ఒకళ్ళు పైకి వస్తా ఉండే చూసి ఓర్వలేరు, ద్వేషం. ఒకళ్ళు మంచిగా అభివృద్ధి పొందుతూ ఉంటే చూసి ఓర్వలేరు, ద్వేషం. ఆ ద్వేషాన్ని సంహరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది 7వ విషయం. ఇక 8వది యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో ఆయన జీవించిన దినములలో ఆయన చెప్పిన మాట. 4 సువార్తల్లో ఇది ఎప్పుడు మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, ఒక కొండ గుర్తు. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు ఈ భూమి మీద నరావతారుగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆయన పలికిన మాటలు, ఆయన ప్రత్యక్షంగా పలికిన మాటలు. మిగతావన్నీ కూడా బైబిల్లో ఉన్నాయన్నీ కూడా ఆయన తన భక్తులకి లేదా తన ప్రవక్తలకి ఆయన వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతో రాయించిన మాటలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 సువార్తల్లో ఉన్న మాటలు ఆయన ఈ భూమి మీద నరావతారుగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆయన పలికిన మాటలు. అయితే మిగతా అన్ని కూడా ఆయన తన భక్తులు లేదా తన ప్రవక్తల్ని ప్రేరేపించి రాయించిన మాటలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఇది అర్థం కావాలంటే ఇప్పుడు కోడి ఉంది. ఆ కోడి మామూలుగా వెళ్ళిన పిల్లల్ని తీసుకుని వెళ్ళిన నేలని తన గోళ్లతో గీకుతుంది. గీకినప్పుడు ఆ నేలలో ఆ మట్టిలో తాను తినే ఆ యొక్క ధాన్యం, ఆ యొక్క వడ్లు లేదా ఆ మేత దొరుకుద్ది. అవి ఎందుకని అలా ఉన్నాయి? ఇక్కడ చెప్తున్నాడు, గోధుమ గింజ గురించి చెప్తూ అంటున్నాడు, అది చచ్చిన ఎడల ఫలిస్తుంది, సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. సస్తే మొలకొస్తుంది, ఫలిస్తుంది. సావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, ఇలాంటి వాటికి ఆహారంగా మారుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకని మృతి పొందాడు అని అంటే, ఈ మాటల్లో ఆయన మనమందరం కూడా విస్తారముగా ఫలించడం కోసం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువ మరణం ద్వారా చూడండి, ఈ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఈ దినమున విస్తారముగా ఫలిస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయనే గాని మరణించకపోతే, వాళ్ళు చెప్తున్నాను, ఆయనే గాని మరణించకపోతే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఫలించే వాళ్ళే కాదు. కాబట్టి ఆయన మనం ఫలించడం కోసం ఆయన మరణిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే మీకు అర్థం చేసుకోండి, గోధుమ గింజ చనిపోయింది, అది మొలకెత్తుతుంది, గోధుమ పంట వస్తుంది. ఆ ఒక్క గింజలో నుండి విస్తారమైన గోధుమలు వస్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. అది చనిపోయింది కాబట్టి, అది చచ్చింది కాబట్టి విస్తారంగా ఫలిస్తా ఉంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించుట ద్వారా విస్తారంగా ఆ యొక్క ఫలింపు అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత విషయం అంటే అది ఎన్నో విషయం? 9వ విషయం.
పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం. త్వరగా చదవండి. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలండి. మనము మన పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాపముల విషయమై మరణించాలి, నీతి విషయమై జీవించాలి. దీని కొరకే ఆయన శిలువలో మరణించాడు. అవును నా ప్రియమైన సహోదర సహోదరి, మరి ఆయన శిలువ మరణం ఎందుకంటే మన పాపముల విషయమై మరణించాలి, నీతి విషయమై జీవించాలి. మరి నువ్వు ఆ విధంగా చేస్తున్నావా? పాపముల విషయమై మరణించావా? నీతి విషయమై జీవిస్తున్నావా? లేదా పాపముల విషయమై మరణించకుండా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా చేస్తూ ప్రతిరోజు ఆ పరలోక ప్రార్థన అని ఒక పేరు పెట్టారు. పరలోక ప్రార్థన బైబిల్లో లేదు, కానీ బైబిల్లో ఉన్నది ప్రభు నేర్పిన మాదిరి ప్రార్థన అని ఉంది. అదేంటిదంటే, మేము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను నువ్వు క్షమించు అని ప్రార్థన చేస్తుంటారు. రోజంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా జీవించి రాత్రికి ప్రార్థన. ఎందుకు ప్రార్థన? రాత్రి కూడా ఎందుకు ప్రార్థన అండి? ఏమో నేను పండుకొని నిద్రపోతున్నాను, గుండె ఆగిపోతుందో, లేకుంటే ఏదైనా విషపురుగు వచ్చి కరుస్తుందో, లేదా ఏదైనా సునామీ వస్తుందో, భూకంపం వస్తుందో, అగ్ని ప్రమాదం సంభవిస్తుందో. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నేను నిద్రపోతున్నా తిరిగి లెగుస్తానో చెప్పండి? లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. తిరిగి లెగుస్తానో లేదో, కళ్ళు తెరుస్తానో లేదో, పోనీ ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తానో అన్న భయంతో మళ్ళీ ప్రార్థన. దాన్ని ఏమంటారు అంటే పాప సంకీర్తన అంటారు అని అనుకుంటున్నాను నేను. ఆ పాపాలన్నీ చెప్పుకునేది, దేవా నన్ను చూడండి, కొంతమంది ఎలా చెప్తారంటే దేవా నన్ను క్షమించుకో అంటే దేవుడికి ఆర్డర్ వేస్తున్నారు. దేవునికి ఏమేస్తున్నారు? ఆర్డర్. ఇదిగో నువ్వు నన్ను క్షమించుకో. చాలా తప్పేది. ఇక్కడ ఏమంటున్నాడు? మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన నిమిత్తం ఆయన మరణించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 9వ విషయం. త్వరగా 10వ విషయం. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. ఏలయనగా మనము మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. అందరు హల్లెలూయా చెప్పండి. 2 మాటలు వాడుతున్నాడు. ఒకటి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. 2వ మాట, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మనం ఎవరమి? అనీతిమంతులమి. మనం ఎవరమి? దేవునికి దూరంగా ఉన్న వాళ్ళమి. దేవునికి దూరంగా అయిపోయిన మనల్ని ఆయన దేవుని దగ్గర తీసుకురావడానికి ఆయన శరీర విషయంలో చంపివేయబడ్డాడు. దేవునికి మనం ఎలా దూరం అయిపోయామండి? దేవునికి మనం ఎలా దూరం అయిపోయాం? యెషయా గ్రంథం రాస్తాడు ఏమనంటే, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను, మీ దోషములు
ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ ప్రకాశిస్తా ఉంది. అకస్మాత్తుగా భయంకరమైన ఒక దట్టమైన మేఘం వచ్చేసింది. వచ్చేస్తే ఏం జరిగింది అంటే మొత్తం చీకటి అయిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, అది కారణం ఏంటంటే ఆ మేఘం వలన. ఇక్కడ కూడా అదే అంటాడు యెషయా గ్రంథంలో, ఇగో నీ పాపములు నీకును నీ దేవునికి అడ్డుగా వచ్చే, నీ యొక్క దోషములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచే. చదవండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 2 వచనాలు లేదా 3 వచనం వరకు. రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపగున్నాడు. మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడు. చాలండి, ఒకే ఒక మాట. దేవునికి మనిషి దూరం అయిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎందుకని శిలువలో మరణించాడంటే దూరం అయిపోయిన మనలను క్లియర్గా చెప్తున్నాడు. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, దేవుని దగ్గర తీసుకురావాలి. మనకి దేవునికి మధ్య ఏం చెప్తున్నాడు? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అవునండి, ఈ దినమును నా ప్రేమైన సహోదర సహోదరి ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని ముఖం నీకు కనబడట్లా. ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లా. కారణం ఏంటో తెలుసా? నీ దోషములు. కారణం ఏంటో తెలుసా? నీ పాపములు నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చేస్తాయి. అలా దేవునికి దూరం అయిపోయిన మనల్ని దేవుని దగ్గర తీసుకుని రావడానికి ఆయన శిలువలో మరణించి ఉన్నాడు. ఆఖరి మాటని మనం చూసి ముగిద్దాం, నా టైం కూడా అయిపోయింది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం కొలస్సీ 1:22, కొలస్సీ 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, చాలండి, ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణిస్తున్నాడు. ఆయన ఈ యొక్క రక్త మాంసములు కలిగిన దేహం గలవాడ ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణించడానికి గల కారణం ఏంటో తెలుసా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను తన సన్నిధిని నిర్దోషులుగాను తన సన్నిధిని నిరపరాధులుగాను ఆయన మనల్ని నిలువబెట్టాలి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మాటే ఇంకో చోట ఉంది, చెప్పగలరా? చూపించగలరా? 20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వాక్యం, 25 నుంచి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ఇంకో పాయింట్ కాదు. ఒకవేళ మీరు ఇంకో పాయింట్ గా రాసుకుంటే 12 అవుతుంది.
లేదంటే 11 అవుతుంది. చూడండి, ఈ కొలస్సీ పత్రికలో ఉన్న మాటను ఇది ఒకే అర్థం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను. కొలస్సీ పత్రికలు ఏం రాస్తాడు? తన సన్నిధిని పరిశుద్ధులుగాను ఉందా లేదా? 2 నిర్దోషమైనది గాను. కొలస్సీ పత్రికలో ఉందా లేదా? నిర్దోషులు గాను. అందరూ హల్లెలూయా చెప్పండి. మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలి. కొలస్సీ పత్రికలో నిరపరాధులుగా నిలబెట్టుకోవాలి. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అందుకనే ఆయన శిలువలో మరణించున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. అందరం కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. ఈ దినమున మనం దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా మనం విని ఉన్నాం. ఈ శిలువ ధ్యానాల్లో భాగంగా ఆయన ఎందుకని శిలువలో మరణించాడు అని ఆ 11 విషయాలు మనం విని ఉన్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, నీకింతకాలం ఆయన ఎందుకు మరణించాడో నీకు బోధపడలేదా? ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎంతమంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటించినా నీకు ఒకటి అర్థమైంది. అదేంటిదంటే, నా పాపముల నిమిత్తమే మరణించి అన్నాడు. అంతవరకే అర్థమైంది. ఇంకా 12వ విషయం కూడా నాకు టైం లేక చెప్పలేదు. మన రోగముల విషయమై ఆయన మరణించున్నాడు. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. యెషయా గ్రంథం రాస్తాడు, మన రోగములు కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఆయన అందుకనే నడినెత్తి మల్లుకొని అరికాలు వరకు ఆయన గాయపరచబడ్డాడు. కారణం ఏంటంటే, మన రోగములన్నిటినీ కూడా శిలువ మీద ఆయన భరించి ఉన్నాడు, ఆయన మోసి ఉన్నాడు. ఈ దినమున అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి, అందరూ కూడా నోళ్ళు తెరవాలి. ప్రభుతో చెప్దాం, ప్రభువా నీవు ఎందుకని మృతి పొందావో ఈ దినమున నాకు స్పష్టంగా నీవు నాకు తెలియజేసి ఉన్నావు. అవును ప్రభువా, నీ శిలువ మరణం సార్థకమవునట్లుగా, నీ శిలువ మరణానికి న్యాయం చేకూరేటట్లుగా నేను జీవించేటట్లు మీరు నాకు సహాయం చేయండి. ఏదో నామకార్థంగా కాదు, ఏదో మరి అవసరం కొరకు ఉన్నట్టుగా కాదు. దేవా, వాక్యానుసారంగా దేవా నేను జీవించాలి. వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు అని అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అలాగే దినమున పరీక్షలు రాసే పిల్లల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నా. ఆల్రెడీ పరీక్షలు రాసి ఉన్న వాళ్ళ కొరకు, ఇప్పుడు రాస్తూ ఉన్న వాళ్ళ కొరకు, రాయబోయే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాం. వాళ్ళు కూడా ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. పిల్లలు ఉంటే పిల్లలు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ పిల్లలు ఆల్రెడీ ఈ యొక్క లైవ్ లో ఏకీభిస్తూ ఉంటే మీ హాల్ టికెట్స్, మీ యొక్క పెన్నులు త్వరగా తెచ్చుకోండి. వాటిని మీద చేతులు పెట్టండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇదేమైనా ప్రభు మనతో మాట్లాడిన మాటలని మన హృదయంలో భద్రపరుచుకుందాం, హృదయంలో ముద్ర వేసుకుందాం. ప్రార్థన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలని మీరు మాకు వినిపింపజేశారు, నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం. అవును ప్రభువా, యేసయ్యా నీ శిలువ మరణం వ్యర్థమైపోకుండానట్లుగా మీరెందుకని మరణించారు, మీరెందుకని మృతి పొందారు అన్న మాటని చాలా సూటిగా, తేటగా, స్పష్టంగా దేవా ఈ దినమున నీ బిడ్డలందరితో, మాతో, నాతో మీరు మాట్లాడిన స్తోత్రాలు. అవును ప్రభువా, అవును తండ్రి, మీరు చాలా అర్థాలతో, చాలా కారణాలతో మీరు శిలువలో మరణించి ఉన్నారు. అవన్నీ కూడా మేమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మా హృదయంలో భద్రపరచుకోవాలి. అవును ప్రభువా, వాటికి న్యాయం చేకూరేటట్లుగా జీవించే కృపను దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడి దినం రాలేకపోయారో వాళ్ళు మీరు ముట్టి స్వస్థపరిచి వచ్చేవారు నడిపించండి. ఎంతమంది బిడ్డలైతే లైవ్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది రోగులు ఉన్నారు, ఆ రోగాలన్నిటినీ యేసు నామములో గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రతి రోగము యేసు నామములో లయమగునుగాక. ప్రతి బిడ్డ కూడా రోగం నుంచి విడుదల పొందుదురుగాక. దేవా, పాపులుంటే ఎంతమంది పాపంలో జీవిస్తూ ఈ మాటలు వింటున్నారు, వాళ్ళు రక్షించబడుదురుగాక, వాళ్ళ హృదయాలు తెరవబడునుగాక నీ వాక్యానికి.
ప్రభువా మీకు స్తోత్రాలు. ఎంతమంది అనేక సమస్యల చేత బాధపడుతున్నారు, వాళ్ళ సమస్యల నుంచి విడుదల పొందుదురు గాక. ప్రభువా ఈ దినమున ప్రత్యేకంగా పరీక్షలు రాసి ఉన్న విద్యార్థుల కొరకు, పరీక్షలు రాస్తూ ఉన్న బిడ్డల కొరకు, పరీక్షలు రాయబోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం అంతా బిడ్డలు కష్టపడ్డారు ప్రభువా. దేవా చదువుకున్నారు తండ్రి, వాళ్ళు చదివిన అన్ని కూడా మంచిగా గుర్తుండాలి, చక్కగా పరీక్షల్లో వాళ్ళు రాయాలి, ఏది మర్చిపోకూడదు ప్రభువా. టైం సరిపోవాలి, వాళ్ళకి టెన్షన్ ఉండకూడదు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వాళ్ళతో మీరు ఉండండి, వాళ్ళు చేపట్టి మీరు రాయించండి. అదిగో ఆ హాల్ టికెట్లని ప్రభువా నీ హస్తాలకు సమర్పిస్తున్నాం, ఆ పెన్స్ నీ హస్తాలకు సమర్పిస్తున్నాం. బిడ్డల మీద అభిషేకం కుమ్మరించబడిన గాక. దేవా బిడ్డలకి మంచి భవిష్యత్తును దయచేయండి. అలాగే ప్రభువా ఎంతమంది మా దేశంలో దేవా ఉన్న నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవా వాళ్ళందరినీ కాచి కాపాడండి. మా గ్రామ పెద్దల్ని, వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదించి దీవించండి. మా దేశంలో కొత్తగా మరొక కొత్త వైరస్ ప్రబలుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ వైరస్ అంతా యేసు నామములో లయమైపోవును గాక. బిడ్డలందరూ నెమ్మదితో జీవించుదురుగాక, శాంతి సమాధానాలతో బిడ్డలందరూ గాక. దేవా మీకు స్తోత్రాలు. మా గ్రామాన్ని రక్షించండి, ఇరుగు పొరుగు గ్రామాలను రక్షించండి. దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడాల్సిమైతే నీ చిత్తమైతే వచ్చేవారు మేము కలుసుకొని ఈ సిలువ ధ్యానాల్లో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఈ వారం మధ్యలో కూడా దేవా మరొక 2 సిలువ ధ్యానాలు ప్రభువా మేము నేర్చుకోవాలి. అలాంటి కృప మా అందరికి దయచేయండి. ఈ వాక్యం ప్రభువా మేము మర్చిపోకూడదు, వ్యర్థమైపోకూడదు. వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలకి ఎల్లప్పుడు దేవుని అక్కడ పర్యంతము సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవా సంధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామ సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 ఆమేన్. అందరికి వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని తప్పక దర్శిస్తున్నాడు. గొప్ప ఆత్మీయమైన మేళ్లు పొందుతున్నారు. ఆ యొక్క ఆత్మీయమైన మేళ్లు, ఆశీర్వాదాలు మాతో పంచుకోండి. ఇతరులకి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, మెసేజ్ షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క వాక్యాన్ని మాటి మాటికి మీరు ఛానల్లో ఉంటుంది చూడండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. ఈ మా యూట్యూబ్ ఛానల్ సర్వకృపానంద మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే 40 పైన 41 42 అనుకుంటా ప్రసంగాలు ఉన్నాయి. వాటన్ని చూడండి, ఆత్మీయమైన మేళ్లు పొందండి, ఆశీర్వదించబడండి. పరీక్ష రాసే విద్యార్థుల కొరకు ప్రార్థన చేశాను, అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను. ధైర్యంగా ఉండండి, ధైర్యంతో మీరు పరీక్షలు రాయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.